సీనియర్ లెక్చరర్స్ ఆబ్సెంట్ అయినప్పుడు స్టూడెంట్స్కి అటెండెన్స్ తీసుకునేవాళ్ళు, స్టడీ హౌస్లో గైడ్ చూసి డౌట్స్ తీర్చేవాళ్ళు, నైట్ టైం హాస్టల్స్ దగ్గర స్టూడెంట్స్ని కాపలా కాసి వాచ్మెన్ గాళ్ళు. వాలీబాల్ బెట్ మ్యాచ్ సార్. ముందు 100 రూపాయలు అన్నారు, ఇప్పుడు 1000 ఇస్తేనే కానీ వెళ్ళను అంటున్నారు సార్. నా వస్తాను. ఏంటి? మైసెల్ఫ్ బాలు, బాలగంగాధర్ తిలక్, త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ లెక్చరర్ని, మ్యాథ్స్. వీళ్ళు మా స్టూడెంట్సే అన్న. అయితే పిల్లలు తెలియక పందెం కాశారు, మాఫ్ చేయన్నా ప్లీజ్. డబ్బులు ఇచ్చి తీసుకుపో. 1 మినిట్ అన్న. మీ దగ్గర ఎంత ఉందిరా? అది సార్ మొత్తం 100 రూపీస్ ఉన్నాయి సార్. అప్రాక్సిమేట్లీ 600 రూపీస్ ఉన్నాయన్న. తీసుకొని వదిలేండి అన్న ప్లీజ్ అన్న. నా ముఖం చూసి ప్లీజ్ అన్న. పోరా. థ్యాంక్ యూ అన్న. లవ్ యూ అన్న. గుడ్ నైట్ నా. స్టడీ హాస్లో చదువుకోకుండా బెట్ మ్యాచ్లు కావచ్చు వచ్చారా? రండి. రే ఆటలు అట్టిపండు, ఓవర్ చేయకు. ఆటలు అట్టుపండి కాదు సార్, కొట్టేశారు. నా మా స్టూడెంట్స్ని కొట్టావా? నూకినా అయితే పెన్. దేవుడు ఉన్నాడన్నా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీ అందరినీ సమావేశపరచడానికి ఒక కారణం ఉంది. త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరపున మన స్టేట్లో ఉన్న కొన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలని దత్తత తీసుకున్నాం. అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మన జీతం పెంచుతారా? ఇప్పుడు మీకు ఇచ్చే శాలరీ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తాం. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దానికి తగ్గట్టుగా మీకు రివార్డ్ ఇవ్వటం జరుగుతుంది. సార్ రివార్డ్ అంటే ఏమిస్తారు సార్? ఎవరది? సార్ సార్ మైసెల్ఫ్ బాలగంగాధర్ తిలక్ అని రివార్డ్ అని చెప్పారు. అది ఎలాంటిదో మాకు కూడా చెప్పారంటే కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఏం కావాలో నువ్వే చెప్పు. సార్ నిజంగా మా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చితే మాకు ప్రమోషన్ ఇవ్వండి సార్. సరే, మీకు పోస్టింగ్ ఇచ్చిన కాలేజీలో మీరు చెప్పే సబ్జెక్టులో ప్రతి ఒక్క స్టూడెంట్ని పాస్ అయ్యేలా చేస్తే మీకు సీనియర్ లెక్చరర్ పోస్ట్ ఇస్తాను. ఓకే? ఓకే సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ అవసరమా సార్ ఇదంతా? పోయిన నెల నా డ్రైవరు జీతం పెంచకపోతే మానేస్తానని ముందుకేశాడు. సరేరా, ఒక నెల రోజుల పాటు కారు ఎక్కడా గుద్దుకుండా నడుపు, జీతం పెంచుతానని చెప్పాను. కిందటి నెల వరకు వాడు ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయలేదు. కానీ ఈ నెల కారుకు 3 పెట్టాడు డెంట్లో. మనకిచ్చే ఉద్దేశం లేకపోతే వాడికి మొయ్యలేనంత ప్రెజర్ అయినా ఇవ్వాలి, లేదా చేయలేనంత పనైనా అప్పచెప్పాలి. రై, ఏసీ ఆన్ చేసావా? వేసాను సార్. జీతం పెంచమని అడగటం మానేసి ఉద్యోగం తీయకపోతే చాలు అన్నట్టు పడి ఉన్నాడు. వీళ్ళు అంతే పడి ఉంటారు. ఎక్కువ ఆలోచించుకో. ఎస్ సార్. ఈ పెద్ద చక్రం తిరుగుతున్నప్పుడు దాంతో పాటు దారం కూడా. బాబాయ్ ఉప్పు ఎన్ని స్పూన్లు వేయాలి? 2 టీ స్పూన్స్ రా. బాలు వాడెక్కడా? రేపు ఊరెళ్తున్నాడుగా. అన్సారీ అన్నయ్య ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఓ, ఏంటి బాబాయ్ ఇది? మొన్నే పిఎఫ్ వచ్చింది. దాంతో ఊటీలోకి 3 ఎకరాల భూమి కొన్నా. రిచ్ మ్యాన్ సీనియర్ లెక్చరర్ అవని నేను కొంట. బాలు, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. చెప్పు బాబాయ్. చదువు చెప్పడం అనేది ఉద్యోగం కాదు, అదొక బాధ్యత. నీ జీతం కంటే నీ స్టూడెంట్స్ జీవితాలకి విలువ ఎక్కువ. వచ్చాడయ్యా గాంధీ. నీకేంటి బాబాయ్, వంట రోడివి, ఫ్రీగా క్లాసులు చెప్తావు,
హిల్ స్టేషన్లో ఆస్తులు కొంటావు. నాకు అలా కాదుగా, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సరే, నా ఆస్తి నీకు రాసిచ్చేస్తాను. ఆహా, ఫ్రీగా పాఠాలు చెప్తావా? ముందు రాసివ్వు, అప్పుడు ఆలోచిద్దాం. బాయ్. సార్, బాలు సార్. మళ్ళీ మొదలెట్టేశాడు. ఏంటన్నా ఇది? రేయ్, నా కొడుకు బాలు సార్. బాలు సార్. సార్ కూర్చోండి సార్. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్ సార్ అని పిలుస్తున్నావు? డ్రైవర్ నారాయణ 30 ఏళ్లుగా ఎంతో మందిని సార్ సార్ అని ఇష్టం లేకపోయినా పిలిచేవాడినిరా. కానీ ఈరోజు నా కొడుకుని ఒక కాలేజీ మొత్తం సార్ సార్ అని పిలుస్తున్నారా. నన్ను పిలవనివ్వరా సార్? బాలు సార్. నాన్న, నీ కొడుకు పెద్ద సార్ కాదు, చిన్న సార్. అదేం గొప్ప కాదు నాన్న. చదువు చెప్పేవాడు ఎప్పుడూ గొప్పే. అండి సిటీ నుంచి వచ్చిన ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ మీరేనండి? నేను గవర్నమెంట్ కాలేజీ ప్యూనండి. రా సత్తే, ఏంట్రా ఇవాళ ఇక్కడ పెట్టావు దుకాణం? కొడతారేంటి? వెళ్తున్నాడుగా. ఏం పర్లేదు సార్, రోజు వీడికి ఇది అలవాటే. రండి సార్. మొత్తం 3 గదులండి. ఆ గదికి అటాచ్ బాత్రూమ్ ఉందండి. మిగతా 2కి బాత్రూమ్ బయట ఉందండి. పొద్దున్నే కాలేజీలోకి వెళ్తానండి. ఉంటానండి. బ్రదర్, హైడ్రోసెల్ ఆపరేషన్ అయింది కదా, బాడీ కొంచెం కంఫర్ట్ కోరుకుంటుంది. సో ఐ విల్ డూ వన్ థింగ్, ఐ టేక్ దట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఓకేనా? బాయ్ బ్రోస్. హే ఆపోయా, హైడ్రాసిల్ అదేమన్నా క్యాన్సరా ట్యూమరా? తొక్కలో బుడ్డ. బ్రదర్, కార్తిక్ బ్రదర్, రిలాక్స్. అది కాదు బ్రదరు, గుట్కా తిన్నాడు, సిగరెట్ తాగాడు, ఇంకెక్కడి రోగిస్తాడు అసలు? రే ఎత్తుపల్లోడా, ఆ రూము నాది. మైండ్ యువర్ వర్డ్స్. నా పళ్ళు మా అమ్మమ్మ పళ్ళకి తెలుసా? ఏ మీ అమ్మమ్మ పళ్ళు మీ తాత గొప్ప, నాకేంటి తొక్క? హౌ డేర్ యు టాకింగ్ టు మై ఫ్యామిలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ? అబ్బో, ఈడి బట్లర్ ఇంగ్లీషు. ఇది స్పోకెన్ ఇంగ్లీష్. ఒకటేరా. ఆగండి. ఏంటిది చిన్నపిల్లలాగా? మనం ఎవరం? లెక్చరర్స్. ఉందాక ఉండదు. సరే, ఓ పని చేద్దాం. ఇంకి పింకి పాంకి ఆడి డిసైడ్ చేద్దాం. ఓకే ఓకే ఓకే, డబుల్ ఓకే. ఇంకి పింకి పాంకి. ఫాదర్ ఆడే డాంకీ. డాంకీ డైట్, ఫాదర్ క్రైడ్, ఇంకి పింకి పాంకి. అవుట్ బో. అరే డాంకీ నువ్వు. ఇప్పుడు మనమే ఇంకి పింకి పాంకి. ఫాదర్ ఆడే డాంకీ. డాంకీ డైట్, ఫాదర్ క్రైడ్, ఇంకి పింకి పాంకి. రూమ్ నాది. yes. అమ్మయ్యా, రెస్ట్ తీసుకుందాం. అరే బ్రదర్, గుడ్ నైట్ బ్రదర్, టేక్ కేర్ బ్రదర్. నాకు పాంకి వాడికి వస్తే ఒకటి అన్నాడు, ఇప్పుడు ఇతనికి కదా వచ్చింది. సర్లే, వీడికి రూమ్ రాలేదు కదా, అదే హ్యాపీ. అండ్ వాళ్ళు వచ్చేసారండి. బాగుంది సార్, బాగుంది. కాలేజ్ ఎంట్రీలా లేదండి, ఏదో మ్యారేజ్ ఎంట్రీలా ఉంది. వీడియో తీ. సరిగ్గా తీ. నమస్కారం అండి. నా పేరు పత్తి పాపారావు. ఈ ఊరు ప్రెసిడెంట్ అండి. 3 సార్లు యునానిమస్ అండి. జస్ట్ చెప్తున్నా. సూపర్ అండి. మీరు వస్తున్నారని మా బావ చెప్పాక ఇక్కడ అన్ని ఏర్పాట్లు నేనే దగ్గర ఉండి చూసుకున్నానండి. బావంటే త్రిపాఠి గారండి. బాగా దూరపు చుట్టం అండి. ఆయన క్లోజ్ అండి. ఈయన మీరు కాదు, ఈయన సుదర్శన్ శర్మ గారు, వైస్ ప్రిన్సిపాల్, హిందీ లెక్చరర్, బాగా తెలివైనోడు. ఈయన దీక్షితులు గారు, ప్రిన్సిపాల్, హిస్టరీ తెలుగు లెక్చరర్. వీడు బూత్ భూషణం అండి. అనకాపల్లిలో వీడియో షాప్ ఉందండి. మా ఊరికి వీడియోగ్రాఫర్ కమ్ ఫోటోగ్రాఫర్ అండి. పూతు ఇంటి పేరు? బాబాయ్ కాదండి. కదా, అంటే మా ఊరి చివర ఓ పాడుబడ్డ థియేటర్ ఉంది. అందులో ప్రతి శనివారం ఆదివారం మంచి బిట్టు సినిమాలు చూపిస్తాడండి. అందుకే ఆ పేరు. హలో, రండి సార్, కాలేజ్. అలాగే అండి. ఇదేంటి సార్, సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్స్ లాక్ చేసి ఉన్నాయి? స్టూడెంట్స్ లేరుగా. ఎందుకు సార్? గత 2 సంవత్సరాలుగా టీచింగ్ స్టాఫ్ కొరత. పోయినాడాది కాలేజీ మూతపడింది, మళ్ళీ ఇప్పుడే తెరుచుకుంది. ఫస్ట్ ఇయర్ మాత్రం 27 మంది ఎంపీసీ, 18 మంది మరి బైపీసీ. కామర్స్ స్టూడెంట్స్ ఎవరూ లేరు. అంటే లాస్ట్ ఇయర్ మీరు ఫుల్ జాలీయా సార్? ఊరుకోండి సార్, గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఖాళీగా ఎందుకు ఇస్తారు? ఎలక్షన్ డ్యూటీ అనో ఇంకో డ్యూటీ అని చెప్పి తిప్పుతూనే ఉంటారు. అసలు మీరు ఏ డ్యూటీ చేసే వాళ్ళ కనపడట్లేదు సార్. అమ్మా, గుడ్ మార్నింగ్ సార్. మిస్ మీనాక్షి, బయాలజీ లెక్చరర్.
కార్తీక్ కెమిస్ట్రీ లెక్చరర్. మైసిల్ బుల్రెడ్. బాలు మ్యాథమెటిక్స్. గత 4 ఏళ్ళుగా ఇక్కడే టీచ్ చేస్తోంది. ప్రైవేట్ కాలేజీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని ఇక్కడే టీచ్ చేస్తోంది. గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. క్లాస్ స్టూడెంట్స్ తో నిండుగా ఉంది కదా. మా అమ్మాయి మహాలక్ష్మి. బాగా చదివి ఇంజనీర్ అయి నాన్న పేరు నిలబెట్టాలి. అలాగే సార్. మేము బయలుదేరుతాం, మీరు కానీ. మంచిది సార్. మీరు రండి. వస్తాను. మంచిది సార్. ఓకే స్టూడెంట్స్, ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం.